ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన దినమిచ్చిన మన ప్రభువుని స్తుతిస్తూ ఈ దినచర్యను ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం. ఏ పరిస్థితులను బట్టి భయపడవద్దు అని నీ ప్రభువు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయము చేయవాడను, అవును నిన్ను విడిపించేవాడను, నిన్ను రక్షించేవాడను అని ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచనములను చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు ఎవరివైనా సరే, ఆయన పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ నీతిని అనుసరించే వారిని ఆయన దీవిస్తాడు, ఆయన అంగీకరిస్తాడు. ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆయన పక్షపాతి కాడు. ఒకరిని ప్రేమించి, ఒకరిని దీవించి, ఒకరిని రక్షించి, ఒకరిని శిక్షించే దేవుడు కాదు. ఒకరిని మరణమునకు అప్పగించే దేవుడు కాదు. ఒకరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు ఈ ఉదయకాలం పక్షపాతిగా లేడు. అవును, ప్రతి జనములో కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించే వారిని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. క్రింది వచనంలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అవును అన్నాడు. మరి కొర్నేలి ఒక శతాధిపతి అన్యుడుగా ఉన్నప్పటికీ భక్తి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించే ఆ అనుభవం దేవుడు అతనిని అంగీకరించే విధముగా నడిపించినది. ఆ విషయం పేతురు గ్రహించలేదు. అవును, పేతురుకి దేవుడు దర్శనమందు చెప్తాడు, నిషిద్ధమైనది చంపుకొని తినుము అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత పేతురు లేచి కొర్నేలి గృహానికి వెళ్ళి మరి ఆ ప్రజలందరికీ కూడా దేవుని మాటలు తెలియచేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడి ఆత్మలో పరవశులై పరలోకపు అనుభూతిని, అవును వారు ఆనందించారు, దేవుని ప్రసన్నతను పొందుకున్నారు. కనుక ఈ ఉదయకాలం ఆయన పక్షపాతి కాడు. మనుషులు పక్షపాతం చూపించవచ్చు, నీ తల్లిదండ్రులు పక్షపాతం చూపించవచ్చు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, లేక నీ ఉద్యోగం చోట, లేక నీవు విద్యను అభ్యసించుచున్న చోట, అవును నీ యాజమాన్యం పక్షపాతం చూపించవచ్చు కదండి. మనుషులు పైరూపాలు చూచి ఎంతోమంది ప్రేమిస్తూ ఉంటారు, కానీ ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు. కనుక నీ దేవుడు పక్షపాతి కాడు. ఒకవేళ నీవు తృణీకరించబడతా ఉన్నావా, మనుషుల చేత తక్కువ చేయబడతా ఉన్నావా, అవమానించబడతా ఉన్నావా, హీనపరచబడతా ఉన్నావా, నీతిని అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఆయన తన దగ్గరకు నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నిన్ను హత్తుకొని, అవును నిన్ను ఆదరిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేసి నీ జీవితంలో ఆనందాన్ని నింపుతాడు. ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించే ధన్యకరమైన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరివైనా, ఏ స్థలములో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయనకు భయపడు, ఈ లోక మనుషులకు కాదు. ఆయన అంటున్నాడు, రాజులు అధికారులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట
మీకు మేలు. అవును. కాబట్టి కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. భక్తుడు అంటున్నాడు, నేనైతే నా రక్షకుడైన నా ప్రభువును బట్టి నేను అతిశయిస్తున్నాను. అటు విధంగా నీవు కూడా ఈ ఉదయకాలం ఆయన పక్షపాతి కాడు అని, ఆయన నీ పక్షాన కూడా ఉన్నాడని, నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని మరొకసారి తెలియచేస్తా ఉన్నాడు. కనుక నీవు చేయవలసినది ఒక్కటే, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన దృష్టిలో నీవు నీతిని అనుసరించి ఆయనకు భయపడుచు, ఆయన యందు భయభక్తులు కలిగి నీ ప్రవర్తన అంతటిలో అవును ఆయన అంగీకార యోగ్యంగా నీవు ఉంటే చాలు. ఆయన నీ పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఘనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి. ఎక్కడైతే నీవు పడిపోయావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే హేళన చేయబడ్డావో, ఆ స్థితిలో, ఆ స్థలములోనే నిన్ను పైకి లేవనెత్తి అందరికి సిగ్గు కలిగే విధంగా, అందరి ఎదుట నిన్ను హెచ్చించడానికి, అందరి ఎదుట నిన్ను గనపరచడానికి నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అవును ప్రియ బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి భయపడక ప్రభు అనుగ్రహించిన ఈ శక్తి కలిగిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దేవుని గనపరుస్తూ ఈ దినచర్యలో ముందుకు కొనసాగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీవు పక్షపాతివి కాదు అని మరి ఒకసారి మాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా పక్షపాతం చూపించి ఉంటారు. కానీ నీవు ఎన్నడూ నీ ప్రేమ ఏకరీతిగా ఉంటుంది. నీ ప్రేమ ఓర్చుకుంటుంది, నీ ప్రేమ సహిస్తుంది. నీ ప్రేమ గొప్పదయ్యా. నీ ప్రేమ చేత నీ బిడ్డలను రక్షించుకున్నావు. ప్రతి జనములో కూడా నీకు భయపడు వారిని, నీతిని అనుసరించు వారిని నీవు అంగీకరిస్తానని వాగ్దానం ఇచ్చావు. అందరికీ ప్రభువుగా, అందరికీ రక్షకుడుగా, అందరికీ విమోచకుడుగా, అందరి కొరకు ప్రాణం పెట్టి నిత్య జీవాన్ని ఇచ్చిన దేవాతి దేవ, ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో సమాధానం, నెమ్మది, ఆనందం, ఏది కోల్పోయారో దానికి రెట్టింపు, ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ ఘనత నీ బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.